వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. రాజకీయాల్లో పార్టీల పుట్టుక కొత్తేం కాదు. కోట్ల రూపాయల నిధులు, సుదీర్ఘ మేధో మదనం, నాయకుల అండదండలతో ఆవిర్భవించే సంప్రదాయ పార్టీలను మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఎటువంటి రాజకీయ మూలాలు లేకుండా, ఎటువంటి పొలిటీషియన్ల ఇన్వాల్వ్మెంటు లేకుండా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యకి నిరసనగా ఒక వ్యంగ్య వ్యాఖ్యంతో ఆవిర్భవించింది ఒక సంస్థ. నేడు ఏకంగా దేశ రాజధానినే కుదిపేస్తోందని అసలు అప్పుడు ఎవ్వరూ ఊహించనున్నారు. మరి ఆ సంస్థే కాక్రోచ్ జనతా పార్టీ. కేవలం 2 నెలల వ్యవధిలోనే లక్షలాది మంది యువతను, విద్యార్థులను ఏకం చేస్తూ పార్లమెంటు గడప వరకు ఉద్యమాన్ని తీసుకెళ్లిన తీరు భారతీయ ప్రజాస్వామ్యంలో డిజిటల్ ఉద్యమాల్లో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తోంది. యువత తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అన్నది మాత్రం సీజేపీ చేసి చూపిస్తోంది. మరి ఈ ఉద్యమ పునాది వెనుక యువత నిరాశ, నిస్పృహలు దాగున్నాయి. ఉన్నత విద్యా వ్యవస్థల్లో జరుగుతున్న బోగస్ డిగ్రీల వ్యవహారంపైనే స్పందిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన పరాన్న జీవులు బొద్దింకలు అన్న వ్యంగ్య వ్యాఖ్యల నుంచి తీవ్ర దుమారమే రేపాయి. సీజీఐ వివరణ ఇచ్చినప్పటికీ అప్పటికే దేశంలో నిరుద్యోగం, ప్రశ్నాపత్రాల లీకేజీలు, విద్యా వ్యవస్థ నిర్లక్ష్యంతో నగిలిపోతున్న యువత ఆ వ్యాఖ్యను వాళ్ళ ఆత్మగౌరవ సమస్యగా తీసుకొని ఈ పార్టీ ఆవిర్భవించింది. మరి ఆ ఆక్రోశానికి ప్రతీకగా అమెరికా నుంచి వచ్చిన 30 ఏళ్ల యువకుడు అభిజిత్ దీప్కే అన్ని బొద్దింకలు కలిపితే ఏమవుతుందో చూపిస్తాం, అవును మేము బొద్దింకలమే, బొద్దింక ఏం చేస్తుందో చూస్తారా అంటూ సామాజిక మాధ్యమాల్లో కాక్రోచ్ జనతా పార్టీకి శ్రీకారం చుట్టారు. లోకేష్ విజన్ ఎఫెక్ట్ వ్యవస్థలు తమను లెక్క చేయనప్పుడు ఆ వ్యవస్థల కళ్ళల్లో నలుసుల్లా మారాలనే ట్యాగ్ లైన్తో స్టార్ట్ అయింది ఈ ప్రయాణం. మరి డిజిటల్ వేదికలపై కూడా అగ్ని జ్వాలల్లా వ్యాపించింది. ఇన్స్టాగ్రామ్లో 2.40 కోట్లకు పైగా ఎక్స్, ట్విట్టర్లో 2.60 కోట్లకు పైగా ఫాలోవర్లు సంపాదించుకొని ఉద్యమానికి లభించిన ప్రజామోదానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. చివరికి జాతీయ భద్రత పేరుతో ప్రభుత్వం సాంకేతిక ఆంక్షలు విధించినప్పటికీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి తమ గొంతును గెలిపించుకోవటమే వీరి పోరాట పటిమకు తొలి విజయం. అయితే ఇది కేవలం ఫస్ట్ సామాజిక మాధ్యమాలకే పరిమితమవుతుంది అనుకున్నారు. కీబోర్డ్ వారియర్స్ కాదని ఆ సంస్థ నిరూపించింది. నీట్ ప్రశ్న పత్రాల లీకేజీల నేపథ్యంలో సీజేపీ నేరుగానే ప్రజాక్షేత్రంలో కడుగుపెట్టింది. సోనం వాంగ్చుక్ వంటి ఉద్యమకారుల మద్దతు లభించటం ఆయన చేపట్టిన 21 రోజుల నిరాహార దీక్ష ఉద్యమానికి నైతిక బలాన్ని ఇచ్చాయి. అయితే జూలై 20 నిర్వహించిన చెలో పార్లమెంట్ కార్యక్రమం దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. ఒక 3 అంచెల భద్రత నిషేధాజ్ఞలు దాటుకొని వేలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు ఢిల్లీకి చేరుకోవటం అంటే ఇది సాధారణ విషయం కాదు. పటిష్టమైన పోలీస్ బలగాలు ఉన్నప్పటికీ లాఠీ చార్జీలు జరిగాయి. టియర్ గ్యాస్ ప్రయోగాల మధ్య కూడా ఢిల్లీ రణరంగాన్నే తలపించింది. మరి యువత చూపిన పట్టుదల కేంద్ర ప్రభుత్వాన్ని కూడా దిగొచ్చేలా చేసింది. చివరికి కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్వయంగా సీజేపీ ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించారు. వారి డిమాండ్లను పరిశీలిస్తామని చెప్పటం కూడా ఇక్కడ వాళ్ళు విజయం సాధించారనే చెప్పొచ్చు. దీని తర్వాత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, బాధితులకి ₹1 కోటి పరిహారం, కేసుల ఉపసంహరణ వంటి స్పష్టమైన ఎజెండాలతో ముందుకు సాగుతున్న సీజేపీ అయితే ఒక తాత్కాలిక నిరసన కాదని స్పష్టమవుతోంది. ప్రజలను, ముఖ్యంగా యువతని తక్కువ అంచనా వేస్తే ఏమవుతుంది అనే ప్రశ్నకు కాక్రోచ్ జనతా పార్టీ సజీవ సమాధానం. మరీ పరిణామాలు దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఒక గట్టి హెచ్చరికగా మారింది. నిరుద్యోగం, యువత భవిష్యత్తు వంటి ప్రధాన సమస్యలను పక్కన పెడితే కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తే ఇప్పటికీ సరిపోదు. రేపటి తరం సొంతంగా తమ వేదికలు నిర్మించుకుంటుందని ఇది బెస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తుంది. మరి రాజకీయం అంటే కేవలం జెండాలు, ఎజెండాలు మాత్రమే కాదు, బాధితుల ఐక్యత అని సీజేపీ నిరూపించింది. వ్యవస్థల మేల్కొలుపుగా సాగుతున్న ఈ బొద్దింకల గర్జన రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ మార్పులకు నాంది పలుకుతుందో మాత్రం చూడాల్సిందే. దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.